ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ విపక్షాలు మాత్రం దీన్ని వాడుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ తర్వాత ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తున్న టీడీపీ, ఆ తర్వాత జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు. అయితే అప్పటికే తమ పార్టీల తరపున నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని కాదని వీరిని తీసుకునే పరిస్థితే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. శనివారం నూజివీడులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గత 2 సందర్భాల్లో ఓడిపోయిన టీడీపీ కోసం పనిచేశానని, ఇప్పుడు అభ్యర్థి మార్పు అంటూ ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి నూజివీడులో మాజీ మంత్రి పార్థసారథిని పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ముద్దరబోయినను టీడీపీ అధిష్టానం పిలిపించి బుజ్జగించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ఆత్మీయ సభలో భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. 10 ఏళ్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని ఆయన తేల్చి చెప్పారు. గెలుపు టీడీపీదేనని, ప్రజల మాట అధిష్టానం నిర్ణయంపై కార్యకర్తలు చెప్పే మాట తాను ఆచరిస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరమో నూజివీడుకు ముద్దరబోయిన అవసరం అంతా ఉందని పలువురు టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ముద్దరబోయిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆయనను మాకు ఇవ్వండి, గెలిపించి మీ దగ్గరకు పంపిస్తామంటూ సభాముఖంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం చంద్రబాబుని కలిసినప్పుడు మీ ట్రాక్ రికార్డు బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల టికెట్ మార్చాల్సి వస్తుందని చెప్పారన్నారు ముద్దరబోయిన. 2 రోజుల సమయం తీసుకుని ఐవీఆర్ సర్వే ద్వారా తనను బాబు టికెట్ ఇవ్వదలుచుకున్న అభ్యర్థి గురించి నియోజకవర్గంలో సర్వే చేయాలని, సర్వే తనకు అనుకూలంగా ఉంటే ఫోన్ చేసి పిలవాలని ఆయనకు విజ్ఞప్తి చేశానన్నారు ముద్దరబోయిన. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయించాలన్నారు. నా కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధైర్యం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు అందరూ ఆయనను ఓదార్చారు. 4 మండలాలు, పట్టణం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఏలూరు జిల్లా టీడీపీలో నెలకొన్న టికెట్ల లొల్లికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినా నూజివీడులో అసమ్మతి చల్లారే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటికే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును బుజ్జగించిన ఆయన వెనక్కి తగ్గలేదు. మరోవైపు మొన్న చంద్రబాబును కలిసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన ఆవేదనను వెల్లకెక్కినట్టు సమాచారం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్థసారథికి ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు నచ్చచెప్పినట్లు తెలుస్తుంది. పార్టీ గెలుపుకు పనిచేయాలని సూచించినట్టు సమాచారం. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన వెనక్కి తగ్గే పరిస్థితి కనబడటం లేదు. తన మద్దతుదారులతో సమావేశమై పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కొందరు పార్థసారథి రాకను వ్యతిరేకిస్తున్నారు. సారథి కోసం కట్టిన స్వాగత ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నూజివీడు టికెట్ సారథికి ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే త్వరలోనే అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయం సాధించి తీరుతానని పార్థసారథి చెబుతున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు 10 సంవత్సరాలు నూజివీడులో కష్టపడ్డారని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని తనకు కావాలని చెప్పడం లేదన్నారు. ఇప్పటికే టీడీపీ 2 సార్లు నూజివీడులో ఓడిపోయిందని, ఈసారి ఖచ్చితంగా గెలవాలన్నారు. అనేక రకాలుగా అవమానాలు గురయ్యా, కానీ ఈ రోజు కూడా పార్టీని కానీ పార్టీని అమ్మేసేటువంటి పరిస్థితుల్లో ఏ రోజు నేను తప్పు చేయలే. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలారా, ఈ యొక్క కార్యక్రమంలో మన నాయకుడు భావోద్వేగానికి గురవుతున్నప్పుడు మనం అందరం అండగా ఉండి, సార్ మళ్ళీ మాట్లాడతారు, అందరూ ఉండాల్సి కూర్చున్నాం. సార్ కొంచెం వెనకాలండి, కొంచెం